ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల నుండి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వినతిపై నిర్దిష్ట గడువులో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, మండల అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు, పాదం కృష్ణ, తీగల గోపి, కొప్పుల రాజేష్, మాడిశెట్టి అనిల్, కరాటం సునీల్, టీడీపీ నాయకులు జారం చాందిని, విద్యాసాగరిక, నల్లూరి కృష్ణమోహన్, బీజేపీ నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్ కొండపాటి రామకృష్ణ, ఐటీడీఏ పీఓ రాముడు నాయక్, తహసీల్దార్ రాధాకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజానీకానికి, అధికారులకి, అధికార యంత్రాంగానికి, ఎన్డీఏ కూటమి నాయకులకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి అలాగే ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వేసవిలో కూడా ఈరోజు కార్యక్రమం 40 డిగ్రీలు ఉపాధి అని చెప్పి ఈరోజు ప్రకటించినప్పటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి సమస్యలు బాలరాజు గారు స్పందించి ఇక్కడ కార్యక్రమం పెట్టడం, అలాగే ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వాటిలన్నింటినీ కూడా సంబంధిత అధికారులు నేను కంప్లీట్ చేయాలి. వీటిని ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటాం. ఈ గతంలో 475 వచ్చి ఈరోజు తగ్గుతాయి. అంటే పరిష్కారమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అంతరంగం పరిష్కారం చేస్తూ ఉంది ఎప్పటికొప్పుకునే దాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలని మీ సందర్భంగా తెలియదు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, చదువుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు పోలవరం నియోజకవర్గం బుట్టగూడెం మండల కేంద్రంలో ప్రజా సమస్యల వేదికగా జనవాణి కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, కరెంటు వ్యవస్థ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అనేక సమస్యల్ని తీసుకొని ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఐటీడీ నుంచి పిఓ గారు రాముడు నాయక్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్, ఇలాగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఈరోజు ఇక్కడ ప్రజా సమస్యల కోసం, అలాగే ఏదైతే ప్రజలు ఇచ్చేటువంటి అర్జీల మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి సమస్యని 40 రోజుల్లో పరిష్కరించే దిశగా ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే మేము ఈ కార్యక్రమాన్ని బుట్టాయిగూడెం మండలంలో ఇది 2వసారి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 286 అర్జీలు వస్తే సుమారు 75% మొత్తం కూడా మేము ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ బుట్టాయిగూడెం మండలంలో అనేక సమస్యలు, పెన్షన్స్ కానీ, అలాగే రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా సమస్యలు మా దృష్టికి రావడం జరుగుతుంది. సంబంధిత అధికారితో
వెంటనే ఆ ప్రపోజల్స్ తీసుకొని ఆ సమస్యను పూర్తి అయ్యే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాల్లో ఏదైతే వాళ్ళ సమస్యల కోసం ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి, ఆ పని కూడా ఆ సమస్య కూడా పూర్తయ్యేది కాదు. కానీ ఈసారి నేరుగా మా అధికార యంత్రాంగంతో పాటు ఈరోజు మేము మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం, దీనికి విశేష స్పందన రావడం చాలా సంతోషకరమైన విషయం.